కాన్స్టిట్యూషన్ లో ఉన్న 8th షెడ్యూల్‌లో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. మేము ఇస్తున్నటువంటి ఈ లిస్ట్ ఏదైతే ఉన్నదో హ్మ్. ఒకదాని కింద ఒకటి పెట్టినంత మాత్రాన ఒకటి పెద్దది, ఒకటి గొప్పది, రెండోది చిన్నది అని కాదు. హ్మ్. ఇందులో ఉన్న భాషలన్నింటికి సమానమైన గౌరవం ఉంటది అని రాజ్యాంగంలో పేర్కొనడం జరిగింది. హ్మ్. కానీ ప్రాక్టీస్‌లో ఏం జరుగుతుంది? ప్రాక్టీస్‌లో సంస్కృతానికి, హిందీకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత హ్మ్. స్థానిక భాషలకు ఇవ్వట్లేదు. గట్టిగా 25,000 మంది కూడా మాట్లాడలేని, కనీసం చదువుకోలేని సంస్కృతానికేమో ఒక్క సంవత్సరంలోనే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిర్రు. అదే తెలుగు, తమిళము, కన్నడం లాంటి స్థానిక భాషల అభివృద్ధి కోసం మాత్రము 100 కోట్లు కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టలేదు. హ్మ్. అంతే స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఖర్చు పెట్టట్లేదు. అందుకని ఇది ఒక అతిపెద్ద ప్రమాదం ఉన్నది. దానికి వ్యతిరేకంగానే దేశంలో ఉన్న దక్షిణాది రాష్ట్రాలన్నీ వ్యతిరేకంగా పోరాడుతున్నాయి.